హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మన ఇండస్ట్రీలో స్పెషల్ ప్లేస్ ఉంది. రైటర్ గా డైరెక్టర్ గా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఆయన రాసే డైలాగ్స్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. ఆయన సినిమాలలో చాలా డెప్త్ ఉంటుంది. ఆయన సినిమాలకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే గుంటూరు కారం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన ఇప్పటి వరకు కూడా ఆయన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు. అయితే ఆయన అల్లు అర్జున్ గారితో ఒక సినిమా చేస్తున్నారు అని టాక్ అయితే వినిపించింది. ఆ ప్రాజెక్ట్ గురించి ప్రొడ్యూసర్ నాగవంశీ గారు కూడా మాట్లాడుతూ ఈ సినిమా ఒక పీరియాడికల్ డ్రామాగా ఉండబోతుంది అని అన్నారు. దీంతో అందరూ కూడా పుష్ప 2 సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారితోనే సినిమా ఉంటుంది అనుకున్నారు. కానీ అది కూడా జరగలేదు. అల్లు అర్జున్ గారు ప్రెసెంట్ అట్లీ గారితో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వస్తున్న టాక్ ఏంటి అంటే అట్లీ గారి సినిమా సగం షూట్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని అందరూ అనుకుంటున్నారు. కాకపోతే ఈ 2 సినిమాలు కూడా డిఫరెంట్ జోనర్స్. ఈ 2 సినిమాలలో కూడా అల్లు అర్జున్ గారు డిఫరెంట్ లుక్స్తో కనిపిస్తారు. సో ఈ 2 సినిమాలని ఒకేసారి షూటింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్ అనే చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు అసలు త్రివిక్రమ్ గారు ఏం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద క్వశ్చన్గా అయితే మారింది. రీసెంట్గా కూడా ఆయన వెంకటేష్ గారితో సినిమా చేస్తున్నారు అని, రామ్ గారితో సినిమా చేస్తున్నారు అని టాక్ అయితే వినిపించింది. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన శివకార్తికేయన్ గారికి ఒక స్టోరీ చెప్పారు అని, అది ఇప్పుడు డిస్కషన్స్లో ఉంది అని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రం అసలు ఈ సినిమాలు ఏమీ కాకుండా అల్లు అర్జున్ గారి కోసమే వెయిట్ చేసి ఒక మంచి సినిమాని అల్లు అర్జున్ గారితోనే తీస్తేనే బాగుంటుంది అని అనుకుంటున్నారు. సో అసలు త్రివిక్రమ్ గారు నెక్స్ట్ ఎలాంటి ప్లాన్తో రాబోతున్నారు అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.